కొంతమంది వ్యక్తులు మాత్రమే అక్కడికి పిలిచి మాట్లాడారు తప్ప ఎవరైనా ప్రశ్నలు అడగడానికి కూడా అవకాశం లేకుండా వారేం మాట్లాడాలి అని అనుకున్నారో గతంలో ఎప్పుడు ఎలా ఉంటుందో ప్రెస్ మీట్ అదే మాదిరిగా ఇప్పుడు కూడా జరిగింది. అందులో సుదీర్ఘ ప్రసంగంలో వారు మాట్లాడిన దాంట్లో కొన్ని విషయాలు తీసుకుంటే ముఖ్యంగా ఎవరైతే నేరస్తులు ఉన్నారో వారందరినీ కూడా వెనకేసుకురావడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా వారి పార్టీకి సంబంధించిన కొంతమంది నేతల గురించి మాట్లాడుతూ వారిని వెనకేసుకొచ్చారు. అందులో పిన్నెల్లి సోదరుల గురించి, జోగి బ్రదర్స్ గురించి వెనకేసుకొస్తూ మాట్లాడారు. వారు ఏం చేశారు, ఏం జరిగింది, ఎందుకు అరెస్టులు అయ్యాయి, ఎందుకు కేసులు నమోదయ్యాయి అన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పిన్నెల్లి విషయంలో అయితే ఏకంగా ఈవీఎం బాక్స్నే బద్దలు కొట్టిన కేసు ఉంది. అది కాకుండా ఇంకా చాలా కేసులు ఉన్నాయి, తాజాగా కొన్ని కేసులు నమోదన్నాయి. ఈ నేపథ్యంలో ఆ విషయం రాష్ట్రం అంతా తెలుసు. ఇక జోగి బ్రదర్స్ విషయంలో కూడా ఏం జరిగింది ఏంటి అనేది చాలా కేసులు ఉన్నాయి. గతంలో ఏ రకంగా అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి మీదకి ఏ రకంగా వెళ్ళి ఆ రోజున దౌర్జన్యం చేశారు, ఆ రోజున దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు. అదే కాకుండా చాలా కేసులు ఉన్నాయి, అధికారులతో దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా కల్తీ మద్యం కేసు సంబంధించి నమోదైంది. ఇలా చూసుకుంటూ పోతే చాలా కేసులు ఉన్నాయి. ఈ విషయం అంతా ప్రజలకు తెలుసు, అయినప్పటికీ వారిని కూడా వెనకేసుకొస్తూ మాట్లాడారు. అలా ఈ ఇద్దరినే వెనకేసుకొస్తూ మాట్లాడటం కాకుండా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆ కేసులో కీలకంగా ఉన్న నిందితులను కూడా వెనకేసుకొస్తూ మాట్లాడారు. బాలాజీ గోవిందప్ప కావచ్చు, అలాగే ధనుంజయ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, తర్వాత ఇలా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీరందరినీ వెనకేసుకొస్తూ మాట్లాడడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది అనే విషయం అందరికీ చాలా స్పష్టంగా అర్థమైపోయింది. సిట్టు ఆధారాలతో సహా ఈ కేసుకు సంబంధించి ఎంక్వైరీ చేస్తూ ఉంది. వీరి తర్వాత ఇంకా ఎవరికైనా నోటీసులు ఇస్తారా అంటే వారి పేరే అంటే ఎక్కువగా వినపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఉన్న వారందరినీ వెనకేసుకురావడం సహజంగా జరిగే ప్రక్రియ కదా అంటూ అదొక రకమైన చర్చ కూడా జరుగుతూ ఉంది రాష్ట్రంలో. వీరినే కాకుండా అధికారుల విషయంలో కొంత దురుసుగా మాట్లాడారు. అంటే అధికారుల గురించి వాడు వీడు అంటూ మాట్లాడుతూ నిన్న వ్యాఖ్యలు చేశారు. గతంలో వారు చేసిన కార్యక్రమాల వల్లనే చాలా సందర్భాల్లో అధికారులు కోర్టు మెట్లెక్కి అక్కడ ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా అదే అధికారులపైన మళ్ళీ దురుసుగా మాట్లాడుతూ వస్తున్నారు. అధికారులు అంటే ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడటాన్ని మనం నిన్న చూసాం మీడియా ముఖంగా. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రెస్ మీట్ మొత్తం కూడా సుదీర్ఘ ప్రసంగంలో ఇటువంటివే ఉంటాయి. ప్రభుత్వం మీద అక్కసు వెలగక్కడం కావచ్చు, ప్రభుత్వం మీద అంటే లేని విమర్శలు. ప్రభుత్వం ఒకవైపున అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఉంది, సంక్షేమాన్ని అమలు చేసే ప్రక్రియలో ముందుకు వెళ్తూ ఉన్నారు. నిజంగా ఏదైనా విమర్శలు ఉంటే, కన్స్ట్రక్టివ్గా ఉంటే మార్చుకోవడానికి, సూచనలు ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ లేనిపోని ఆరోపణలు చేస్తూ అదే రకంగా మాట్లాడుతూ ఉండడం పదే పదే మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. అంతకన్నా ముందు నిన్నటి ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు కొన్ని విషయాలు ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత డిబేట్ని కంటిన్యూ చేద్దాం. వీరివే పర్మిట్ రూములు గమనించండి ఒకసారి. ప్రభుత్వం వీరిదే, పోలీసులు వీళ్ళ వారే, మ్యానుఫ్యాక్చరింగ్ వీరిదే, డిస్ట్రిబ్యూషన్ వీరిదే. ఇంక నేను అడుగుతా ఉన్నా, వీళ్ళ రెడ్ బుక్ పాలనలో వీళ్ళు కాక ఇంకెవరైనా నడిపే ధైర్యం ఉందా? మిమ్మల్ని అడుగుతాను. కానీ ఏం చేస్తున్నారు? మా జోగి రమేష్ని తీసుకొని పోయినారు. పాపం ఏమన్నా అన్యాయం, ఇది అన్యాయం కాకపోతే ఏందంటే నాకు అర్థం కాదన్నా. మొలకల చెరువులో జోగి రమేష్ చేయించినాడట, తీసుకొని పోయినాడు నిన్న. వాడు చేసినవాడు జయచంద్ర రెడ్డి అనేవాడు ఇద్దరికి అరెస్ట్ కాదా? అలా తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్. నువ్వు వెళ్ళే ఇంకా నేను ఇంతకుముందు చెప్పినా చూసినా ఈ పేర్లన్నీ నెల్లూరు దగ్గర నుంచి, ఏలూరు దగ్గర నుంచి, పాలకొల్లు దగ్గర నుంచి, రేపల్ల దగ్గర నుంచి ఇంకంతా ఎవరెవరు చేస్తూ ఉన్నారో మీ అందరికీ కూడా కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. వీళ్ళే తయారు చేస్తూ, వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళే ఉండి, వీళ్ళ ప్రభుత్వంలో
వీళ్ళే తయారు చేస్తూ వీళ్ళే వీళ్ళ కల్తీ మద్యాన్ని వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, వీళ్ళ షాపులు, వీళ్ళ బెల్ట్ షాపులు, వీళ్ళ పర్మిట్ రూముల ద్వారా వీళ్ళే అమ్ముతూ తప్పుడు వాంగ్మూలాలతో అన్నీ వీళ్ళే చేస్తూ, కానీ తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తూ, వీళ్ళకున్న అధికార దుర్వినియోగం చేస్తూ మాజీ మంత్రి జోగి రమేష్ని తీసుకొని పోయి వీటికంతా జోగి రమేష్ చేయిస్తున్నాడు అని అంటున్నారు. టీడీపీలో 2 వర్గాల మధ్య శత్రుత్వం వలన ఈ ఘటన జరిగితే ఇదే విషయాన్ని అప్పటి ఎస్పీ అంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ ఘటన జరిగినప్పుడు, ఘటన జరిగిన రోజు మరుసటి రోజు స్థానిక ఎస్పీ పోయి ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సాక్షిగా ఏమన్నాడు ఒకసారి చూడండి మీరే. దాంట్లో బోధులపాడు వద్ద ట్యూబెల్ మీద వచ్చినటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావును బ్లాక్ స్కార్పియోలో బుద్ధి ఎత్తడం జరిగింది. ఇందులో చనిపోయిన వారికి చంద్రయ్య గారి కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు. మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే. దీని గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి జరిగింది. అందరం కూడా దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం. ఇద్దరు టీడీపీ వర్గీయులే. సుమారు 5 గంటల ప్రాంతంలో ఉండపాడు గ్రామానికి వచ్చినటువంటి దాంట్లో బోధులపాడు వద్ద ట్యూబెల్ మీద వచ్చినటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావును బ్లాక్ స్కార్పియోలో బుద్ధి ఎత్తడం జరిగింది. ఇందులో చనిపోయిన వారికి చంద్రయ్య గారి కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు. మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే. దీని గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి జరిగింది. అందరం కూడా అంటే గతంలో మాట్లాడిన విషయాలు కూడా చూపిస్తూ పిన్నెల్లికి సంబంధించి ఎన్నో కేసులు ఉన్నాయి. ఈ ఒక్క కేసే కాదు, చాలా కేసులు ఉన్నాయి. ఏ కేసు గురించి ప్రస్తావించకుండా వెనకేసుకు రావడం అనేది మనం చూసాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆ ప్రెస్ మీట్లో చాలా మాట్లాడుతూ వచ్చారు. జోగి బ్రదర్స్ని వెనకేసుకు రావడం, గోవిందప్ప బాలాజీని, మిథున్ రెడ్డిని, ధనుంజయ రెడ్డిని, ఇలా లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వారందరిని కూడా వెనకేసుకురావడం, అలాగే నేరస్తుల గురించి కూడా వెనకేసుకొస్తూ మాట్లాడటం. గతంలో కూడా కొంతమంది నేరస్తులను పరామర్శించిన